నువ్వు చూసే చూస్తున్నావు కొనకుంటే దెంగులు దెంగుతుంది అది. మూడు రౌండ్లు మెల్లగా తిప్పిండు. 900 యో గైస్, అందరికి జై శ్రీరామ్. ఈరోజు ఇట్లా బయటకు వచ్చినాం అనమాట, మా రూమ్ వాళ్ళందరం కలిసి. ఎడికి వచ్చినాం భయ్యా, సోకులు పడుతుండు. మీ స్లాంగ్లో మాట్లాడు కదా, ఎందుకు వీడియో ముందు అట్లా ఏదో వీడియో వస్తుందని చెప్పేసి వింటర్ వండర్ల్యాండ్ అని ఇట్లా స్టైల్గా ఎడిగెళ్తున్నాం భాయ్. సప్పుడు లేదు, అట్లా వీడియో స్టార్ట్ చేసినాం కదా, కొద్దిగా ఆ భయం ఉందన్నమాట. ఏదో అనుకొని అయితే స్టార్ట్ అయిపోయినాం, కానీ మ్యాటర్ ఏంటంటే బయట అయితే మాత్రం వర్షం పడుతుంది. అట్లా లండన్లో ఏమన్నది, లండన్లో అలా అర్థం కావాలని గేట్ ఆఫ్ ఇండియా అని చెప్పిన. అది అట్లా అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అంటే మ్యాటర్ ఏంటంటే భయ్యా, మేము మొత్తం 6 నెంబర్ మా దాంట్లో ఇప్పుడు మేము 6 ఉన్నాం. మేము ముగ్గురు విడిపోయినాం, ఇంకో ముగ్గురు వస్తున్నారు అన్నమాట, మా ముందున్నారు. దోస్తులతో వస్తే ఇటువంటి తమాషాలు ఉంటాయి. ఒక్కరం తిరుగుకుంటా ఒక్కరు ఉంటే ఏం తమాషాలు ఉంటాయి, ఏముంటాయి. ఏది చెప్తా చెప్పు, ఏంది అయితే మనం వింటామని వచ్చేసాం ఇక్కడికి. ఇప్పుడు ఏం చేయాలి మనం? పోరీలను చూడంట, అదే పెడతా. జాతర జాతర ఒడియమ్మ బంచి, పెద్ద బంచి, ఇది పెద్ద బంచి, పెద్ద బంచి. టికెట్ కొన్నికైతే వచ్చేసినాం. వింటర్ వండర్లాండ్ ఎంట్రన్స్ ఇది. ఎట్లా అంటే ఏదో మన తిరుపతిలో లైన్ నుంచి ఉంటాం కదా, అట్లా క్యూ నించోవాలి. గేట్లు అట్లే ఉంటాయి మ్యాక్సిమం. ఎవరితో రేట్లు ఎట్లున్నాయి అంటే 30-40 పౌండ్లు ఒక్కొక్కటి. మనం కొనే అంత పెడితే 10 pounds 20 pounds అంటే కొనాలనిపిస్తుంది. మరి 30 pounds 40 pounds ఎందుకు భయ్యా? చిన్న చిన్న కీస్కి 60-70 ఇంత ఇల్లులు, ఇంత కీస్ 30-60 pounds. అమ్మా, అందుకని బయటికి రావాలంటే జేబులు నింపుకొని రావాలి. ఇంకా ఈ షాప్లో ఎవరికి యూజ్ అవుతాయంటే గాంజాయి కొట్టే వాళ్ళకి బంబం బోలే అని ట్రాన్స్లో వెళ్తారు కదా, ట్రాన్స్లో వెళ్ళడానికి ఇటువంటి తీసుకొని గాంజాయి కొట్టుర్రి, సెట్ అయిపోతుంది. నువ్వు చూస్తున్నావు కొనకుంటే దెంగులు దెంగుతుంది. అది 20 pounds అంట, అది బంబోలే. ఫోటో స్కిల్స్ చూడండి, సగం పైన కింద భూమి అట్లుంటుంది. మంచి మ్యాజిక్ పాప్. అమ్మ కెమెరా ముందు సోకులు పడుతుంది, మాట్లాడమంటే మాట్లాడతాడు. కెమెరా ముందు సోకులు పడుతుంది, ఇట్లుంటుంది. అరే ఏం చేస్తున్నావు కానీ వర్షం పడి ప్లాన్ మొత్తం ఖరాబ్ చేసేసింది.
అన్ని బంట్లే ఉన్నాయడా. ఓరి అమ్మ బంటి, అరే బంటి, ఓ బంటి. సారీ, బండి ఇప్పుడు దాకా నేనైతే జేఎన్టీవీలు ఎక్కలేదు ఇండియాలో. లండన్లో ఎక్కాలని రాస్తుందేమో. ఇండియాలో ఎంత ఉంటుంది భయ్యా జేఎన్టీవీలు? 250 రూపీస్. అదే ఇక్కడ 9 పౌండ్స్. 9 పౌండ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 900 to 1000 రూపీస్. ఇట్లా లండన్లో ఎక్కాలని చెప్పి రాస్తుంది మనకి. చూద్దాం ఏమవుతుందో. లైఫ్లో అన్నీ ట్రై చేయాలంటారు కదా. జేఎన్టీవీలో అయితే ఎక్కేసినాం, ఏదో అనుకున్నాం కానీ అంతగా ఏం లేదు. పర్లేదు, బాగానే ఉంది. ఇంకోసేపు బాగానే ఉంది. నైస్. మన ఇండియా రప్ప తిప్పుతారు. నిజంగా మరి బంటే చూడిగా ఐస్ ఏం భాయ్ ఇది? లండన్ వింటర్ చెప్పు. అయిపోయింది. దేనికే 900 తెంగాడు. వచ్చినాం 3 రౌండ్లు మెల్లగా తిప్పిండు. 900. ఎట్లుంది భయ మదన్ భయ, నీకు ఎట్లా అనిపించింది? రోహిత్ భాయ్ నీకు? అవును, ఎవరైనా వింటర్ వండర్లాండ్ వస్తే, లండన్ లో ఉండే వాళ్ళు ఎవరైనా యూకే లో ఉండేవాళ్ళు వింటర్ వండర్లాండ్ వస్తే ఈ జేఎన్టీవీ లెక్కకండి. 9 పౌండ్స్ వేస్ట్, వరస్ట్. అంటే నాకైతే నచ్చలేదు. అదే మరి ఏమంటారు జేఎన్టీవీ మరి ఏమంటారు? అది ఇది నేను అన్నదని అంటున్నా కదా. జేఎన్టీవీ అంటే తెలుగులో ఏమంటారు? జేఎన్టీవీలు అట్లా అన్నారు. ఇక్కడ జేఎన్టీవీలు అన్నారు అని కథ కొట్టిండు. మా వాళ్ళు వెనక పైకి కిందకి వెళ్ళాడు చూడు, అది ఎక్కుదామని ప్లాన్ చేస్తున్నారు. ఎక్కే వాళ్ళు ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. నాకైతే కాదు, ప్రాణం గాల్లోనే అయిపోతుంది. ఆ ప్రాణం అయితే అమ్మో, ఎవరు మంచిగా ఏందో కిందకి పైకి పడుతుంది అది ఎక్కాలంటే. తిండి తిండి అమ్మ తినే చక్కగా తినాడు మొత్తం. ఇదిగో మయ్య మొత్తం అయిపోగొట్టిండు. మళ్ళీ మనుషుడు ఎట్లున్నాడు, మయ్య మొత్తం తిన్నాడు. ఈ షాప్ వాళ్ళకి సగం ఈయన వల్ల లాసు. ఈయన పెట్టింది 12 పౌండ్లు, ఈ మయో బాటిల్ ఒక 12 పౌండ్లు ఉంటుంది. ఆ 12 పౌండ్లు మొత్తం అయిపోగొట్టిండు. మెల్లగా తిను శ్రీవర్ధన్. ఈ ఆగాడు చూడండి. ఇంకా వింటర్ వండర్లాండ్కి వెళ్ళి అయిపోగొట్టుకొని నా రూమ్కి వెళ్ళి చేసుకొని తినేంత ఓపిక లేక రెస్టారెంట్కి వచ్చేసి తినేసినాం. ఈరోజు తింటే
మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్.